హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్విజ్లో భాగంగా మనం చూడబోయేది ఏంటంటే పాలిటీ. ఓకేనా, పాలిటీలో పార్ట్ 4లో మనం చూస్తున్నాం. పాలిటీలో 4th క్విజ్ ఇది. సో ఎన్సీఆర్టీ నుంచి మీ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా క్వాలిటేటివ్గా అద్భుతమైన కోర్స్ అనేది చూస్తున్నాం. సో అంతకంటే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎన్సీఆర్టీ కోసం మీ యొక్క ఎగ్జామినేషన్ ఈజీ చేసే విధంగా మనం అందించే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యొక్క ఆఫర్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్ మరీ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. 15 మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీ అన్న లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఈ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉందో మన వద్ద ఉన్నది. సో మీకు 15,000 రూపాయల కాస్ట్ అయ్యే కోర్స్ మీకు 5,000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాము. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తూ ఉన్నాం. సో 10,000 రూపీస్కి మీ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. తర్వాత నెలసరి మీరు 5,000 కట్టుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. అలాగే మరీ చెప్తున్నాను చూడండి, మన కోర్సెస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ నాన్న. సో ఒక్కసారి కోర్స్ తీసుకున్నారు అంటే మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. లైఫ్ లాంగ్ మీ కోర్స్ అనేది మీ దగ్గరే ఉంటుంది, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎనీ టైం అంటే 2 months 1 month ఇలా కోర్సెస్ అందిస్తుంటాం. మన వద్ద అలాంటి కోర్సెస్ లేదు. ఏ కోర్స్ అయినా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఇస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్కి వచ్చేసి యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు, 1-2 years పడుతుంది. దాన్ని గుర్తుంచుకొని మనము ఇలాంటి ఒక ఆఫర్ అనేది అందిస్తున్నాం. అలాగే గైస్, సో చూడండి, ఎన్సీఆర్టీ అనేది చాలా ముఖ్యమైనది. ఎన్సీఆర్టీ లేకుండా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేరు. మీరు 10th ఉండండి, ఇంటర్ ఉండండి, లేదంటే డిగ్రీ చేస్తుండండి, లేదంటే జాబ్ చేస్తుండండి, మీరు ఏం చేసినా కానీ ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉందా, ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉందా, సో దానికంటూ ఉండే అద్భుతమైన సొల్యూషన్ మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ నాన్న. సో కంప్లీట్గా ఎన్సీఆర్టీ చదివితేనే సరిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బిగినింగ్. సో ప్రారంభ దశలో ఎన్సీఆర్టీ ఈస్ ద మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్స్. అలాంటి అద్భుతమైన ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మీకోసం మనం అందిస్తున్నాం. సార్ ఎన్సీఆర్టీ ఒకటి సరిపోదు సార్, నాకు మొత్తం ఫుల్ కోర్స్ కావాలి అని అనుకుంటున్నారా? మీకోసం మన వద్ద అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా అందుబాటులో ఉందన్న. ఇది లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీకు అందుబాటులో ఉంటుంది. 2 మోడ్స్లోనూ ఉంటుంది. మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు, స్టాఫ్ని డౌట్లు అడగచ్చు, రికార్డెడ్ పద్ధతిలోనూ మళ్ళీ కూడా రివైజ్ చేసుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. అలాగే ఈ కోర్స్ వచ్చేసి మీ కంప్లీట్ కోర్స్ అనేది లక్షల్లో కడుతున్నారు. మనం జస్ట్ 65,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అందులో కూడా మన యానివర్సరీ మంత్లీ ఆఫర్ నడుస్తుంది కాబట్టి 10,000 రూపాయలు చొప్పున మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. సో మీ యొక్క కోర్స్ అనేది జస్ట్ 55,000 రూపీస్ మాత్రమే ప్రస్తుతానికి. సో అలాగే ఈ యొక్క కోర్స్లో మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. అంటే నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా పేద విద్యార్థులు కొందరు ఒక్కసారిగా డబ్బులు కట్టలేను అంటారు, వారికి కూడా అందుబాటులో చేసే విధంగా మనం ఈ కోర్స్ అనేది చేస్తున్నాం. సో యూ క్యాన్ గెట్ దిస్ బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ కోర్స్. తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అద్భుతమైన కోర్స్ అందించే ఏకైక ప్లాట్ఫామ్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ నాన్న. అలాగే ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, 15th మార్చ్ వరకు మాత్రమే. అలాగే చూడండి, చాలా లిమిటెడ్ పీరియడ్, ఎందుకంటే అడ్మిషన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోతున్నాయి. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవారు సో మన ఛానల్ ద్వారా, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా బెనిఫిట్ అనేది పొందుతున్నారు. అందులో మీరు ఒకరు అవ్వాలి అనుకుంటే త్వరపడండి, ఎందుకంటే 1st April కంతా కూడా. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ డేట్, మార్క్ దిస్ డే. ఎందుకంటే 1st Aprilతో మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు ఫ్రెష్గా ప్రిపరేషన్ బిగిన్ చేయాలి అనుకున్నంటే దిస్ ఇస్ ద రైట్ బిగినింగ్. సో ఫ్రెష్ బిగినింగ్ మిస్ కావద్దు. 1st Aprilకి మన బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే లిమిటెడ్ వ్యాలిడిటీ కోర్స్ ఇది. సో చూడండి, ఆఫర్ లిమిటెడ్ వ్యాలిడిటీ 15 మార్చ్, ఇంకా 5 రోజులు మాత్రమే. మార్క్ దిస్ డే 5 days మాత్రమే ఉంది. సో ఆపర్చునిటీ మిస్ కావద్దు. అలాగే చూడండి, ఇంకొక అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే ఆఫ్లైన్ బ్యాచెస్ కావాలని కోరుకుంటున్నారో, ఆఫ్లైన్ బ్యాచెస్ అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్లో చదవాలనుకుంటున్నారా, క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీకు స్టడీస్ కావాలనుకుంటున్నారా, క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీకోసం మనం ఆఫ్లైన్ కోర్స్ అనేది 65,000 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది నాన్న. సో 1st Aprilకి ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరీ చెప్తున్నాను, ఆల్రెడీ మనకి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన అవకాశం అండి, ఫ్రీ సెమినార్ అనేది యూపీఎస్సీ గురించి మనం అందిస్తున్నాం. సో యూపీఎస్సీ 2024కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్గా మన సురేష్ సార్, సో లైవ్గా మీరు డైరెక్ట్గా రావచ్చు మన ఇన్స్టిట్యూషన్స్కి. వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాము, MVP కాలనీలో, విశాఖపట్నంలో. అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను కూడా మీకు అవైలబుల్లో ఉంటాను. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ విజిట్, అండ్ ఇంకేమన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని కలిసి కూడా మీ డౌట్స్ అనేది అడగొచ్చు నాన్న. అలాగే ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే మా వద్దన PSIR, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. 1st April కంతా కూడా ఈ ఆప్షనల్స్ అన్నిటికీ కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోరని భావిస్తున్నాను. ఎందుకంటే హియర్ న్యూ బ్యాచెస్ అనేవి మనం లాంచ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు న్యూ బ్యాచెస్తో జాయిన్ అయ్యారంటే
ఇట్ విల్ బీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అన్న. ఓకే, ఈరోజు యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఎన్సీఆర్టీ క్విజ్లో ఈరోజు మనం చూసేది అంటే సంథింగ్ రిలేటెడ్ టు యువర్ పాలిటీ అన్న. సో మనం చూసేదంటే పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ చూస్తాం. సో హౌ టు ఆన్సర్ ఎ క్వశ్చన్, అసలు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఎలా ఆన్సర్ చేస్తాము అనే ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ అనేది మనం ఇందులో కవర్ అనేది చేస్తాం. సో గైస్ కైండ్లీ విజిట్ టిల్ లాంగ్. అలాగే మీకోసం ఎంతో ఎఫర్ట్ చేసి మేము కంటెంట్ అందిస్తున్నాం కాబట్టి మీ తరపు నుంచి గివ్ అ పాజిటివ్ కమెంట్స్ అన్న. సో మీ కమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ మీకు నచ్చింది అంటే సో కైండ్లీ కమెంట్. సో యువర్ పాజిటివ్ కమెంట్స్ విల్ స్టాండ్ యాజ్ అ మేజర్ మోటివేషన్ టు అస్. సో మీ యొక్క కమెంట్స్ని బట్టే మనము ఇంకా క్వాలిటీగా కంటెంట్ అనేది మీకు అందించాలి అనే ఒక ఉద్దేశం అనేది మాకు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంటుంది. ఓకేనన్న. హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ లిబరలిజం. సో ఇక్కడ చూడండి, లిబరలిజం అంటే ఏంటి, ఎక్కడ తీసుకున్నారు అనేదంతా కూడా నేను వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిబరలిజం. సో ఆ పాయింట్ ఇక్కడ ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్, ఈ క్వశ్చన్ ఏం ఫార్మాట్ చూడండి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం ఏంటంటే సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. లిబరల్ అంటే ఏంటి, ఒక రకంగా ఫ్రీ అన్నట్టు. ఓకేనా. లిబరలిజం ఫేవర్స్ ఫ్రీ మార్కెట్ అండ్ మినిమల్ రూల్ ఇన్ ద స్టేట్. ఓకేనా. అంటే మార్కెట్ యాక్సెస్ అనేది ఎవరైనా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మన బిజినెస్ మార్కెట్ తీసుకోండి, ఎవరైనా కానీ షాప్ పెట్టచ్చు, ఎవరైనా కానీ బిజినెస్ చేయొచ్చు, ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్స్ లేవు కదా నాన్న. అంటే ఫ్రీ మార్కెట్ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉంది, దాన్ని మనం లిబరలిజం అంటాం, రైట్. సో లిబరల్స్ గివ్ ప్రియారిటీ టు ఇండివిజువల్ లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటన్నా, ఒక సామాన్యుడి యొక్క స్వతంత్రం, సామాన్యుడి యొక్క ఫ్రీడమ్ అనేది మనం ప్రియారిటీ ఇస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటాం, అవన్నీ కూడా మనం ఇస్తాం కాబట్టి సో ఆబ్వియస్లీ సెకండ్ స్టెప్. సో ఇక్కడ చూడండి, ఇండివిజువల్ లిబర్టీ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ ద వాల్యూయింగ్ ద ఈక్వాలిటీ. ఒక మనిషి యొక్క ఈక్వాలిటీని, సమానత్వాన్ని వాల్యూ చేయడమే మనం ఏంటంటే ఇండివిజువల్ లిబర్టీగా అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో అలాగే చూడండి, సో ఇక్కడ మనం తీసుకున్నాము అంటే ఇక్కడ సపోర్ట్స్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏంటి, మనము ఆపర్చునిటీ ఇస్తున్నాము, ఫ్రీడమ్ ఇస్తున్నాం, అంటే అందరి యొక్క ఫ్రీడమ్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. వీఆర్ టాలరేటింగ్ ద కంపానియన్స్, అంటే పక్కన ప్రతి ఒక్క స్వతంత్రాన్ని, ఫ్రీడమ్ని మనం రెస్పెక్ట్ చేయడమే మనం ఏంటంటే టాలరెన్స్ అంటాం. తర్వాత లిబరల్స్ ఆర్ నాట్ సస్పీషియస్ ఆఫ్ పొలిటికల్ అథారిటీ. సో చూడండి, లిబరల్స్ టెన్ టు బి ఆర్ నాట్ సస్పీషియస్ అబౌట్ పొలిటికల్ అథారిటీ. ఈ స్టేట్మెంట్ కొద్దిగా కాంట్రరీ అన్న. ఇక్కడ ఏంటంటే లిబరల్స్ అంటే ఏంటన్నా, తను ఫ్రీ మ్యాన్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అథారిటీ మీద వారు సస్పీషియస్ లేకుండా ఎలా ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రజలకు ఫేవరబుల్గా స్టేట్మెంట్స్ ఇస్తుందంటే నో ప్రాబ్లం. కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ అనేది ఏవైనా కానీ ఫ్రీడమ్ని, లిబర్టీని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే దే విల్ బీ సస్పీషియస్. సో అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఎక్కడా కూడా లిబర్టీకి సంబంధించో లిబరలిజం సంబంధించిన స్టేట్మెంట్ కాదు. యాక్చువల్గా లిబరల్స్ అనేవాళ్ళు నాట్ సస్పీషియస్ కాదు, సస్పీషియస్ ఆఫ్ పొలిటికల్ అథారిటీ. ఎప్పుడు కూడా పొలిటికల్ అథారిటీ సక్రమంగా నడుస్తుందా, సగటు వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని అది తొలగిస్తుందా, కాపాడుతుందా అనే వాటి మీద వారు ఖచ్చితంగా అవేర్నెస్గా ఉంటారు. సో ఖచ్చితంగా దే విల్ సస్పీషియస్గా ఉంటారు. సో అందువలనే నాట్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి 4 అనే స్టేట్మెంట్ అనేది రాంగ్. సో మీకు లిబరలిజం అంటే ఎక్కువ ఆలోచించద్దు. మన ఫ్రీడమ్ అనుకోండి, మనకి చూడండి ఫ్రీడమ్ అనే విషయానికి వచ్చానంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ కూడా లిబరలిజంలో మెయిన్ పార్ట్. అలాగే మనకి ప్రియాంబల్లో కూడా మన ఇండియన్ సిస్టమ్ అనేది లిబరల్గా ఉండాలి అనేది క్రియేట్ చేస్తారు. అలాగే చూడండి, ఈ లిబరలిజంలో పలు రకాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్గా ఉంటున్న లిబరలిజం, ఎకనామిక్ లిబరలిజం, ఎకనామిక్ లిబరలిజం. తర్వాత ఏంటంటే మనకి సొసైటీ పరంగా కూడా సోషల్ లిబరలిజం కూడా ఉంటుంది. ఇలా పలు సెక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు చెప్తాను నాన్న. సో అంటే ఏంటంటే ఈ లిబరలిజం అనేది మనకి ఒక పొలిటికల్ ఐడియాలజీగా. సో చూడండి, రాజులు ఉన్న కాలంలో, రాజులు అంటే కింగ్స్ ఉన్న కాలంలో లిబరలిజం లేదు నాన్న. ఎందుకంటే సుప్రీం అథారిటీ ఎవరంటే రాజే ఏమవుతాడంటే సుప్రీం అథారిటీ అవుతాడు. సుప్రీం అథారిటీ ఉన్నప్పుడు సో అక్కడ లిబరలిజానికి, ఫ్రీడమ్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే తను చెప్పింది ప్రజలు చేయాలి అనేది. కానీ ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే, రూల్ ఆఫ్ లాలో ఇక్కడ ఎవరు చట్టానికి మించిన వారు లేదు. సో ఇక్కడ రూల్ ఆఫ్ లాలో లిబరలిజం అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అలాంటి చట్టాలు రూపొందించడంలో మన ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న పొలిటికల్ హిస్టారికల్ ఎలిమెంట్స్లో ఏ సమయాల్లో మనకి ఈ యొక్క లిబరలిజం అనేది పోర్ట్రే చేశారు అంటే, మొట్టమొదటిసారిగా మ్యాగ్నా కార్టా, బ్రిటిష్ వారి తరపు నుంచి చేసిన మ్యాగ్నా కార్టాలో 1215
ఓకేనా. సో 1215 AD ఈ సమయంలోనే ఏంటంటే వారు రూపొందించిన సిస్టంలో అనేది ఒక పొలిటికల్ సిస్టంలో మనం ఏంటంటే లిబరలిజాన్ని పొట్రీ చేశారు. తర్వాత గ్లోరియస్ రెవల్యూషన్ అని జరుగుతుందన్న. గ్లోరియస్ రెవల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్లో ఎక్కడంతా కూడా మనకి పొట్రీ అయిందని మనం చూడాలి. గ్లోరియస్ రెవల్యూషన్లో 1688లో కూడా ఏంటంటే లిబరల్ ఐడియాలజీస్ అనేది బయటపడ్డాయి. తర్వాత అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరుగుతుందన్న. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో అమెరికన్ ఇండిపెండెన్స్ వార్ జరిగిన తర్వాత అమెరికన్ ఇండిపెండెన్స్లో స్వతంత్రం వచ్చిన తర్వాత వారంతా కూడా లిబరల్ స్టేట్స్గా అనేది పోర్ట్రే చేశారు. తర్వాత ఈ లిబరల్ ఐడియాలజీ ప్యూర్గా మీకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఈ లిబరల్ ఐడియాలజీ లిబరలిజం అనేదాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్తూ 1789లో రూపొందించానన్న. సో అక్కడి నుంచి అంటే డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్, ప్రతి సామాన్యుడికి కూడా హక్కులు ఉండాలి, వాక్ హక్కు అన్నీ కూడా. సో ఇలాంటి హక్కులన్నీ కూడా ఇచ్చేదే మన లిబరలిజం. సో ఇలా మనకి కొద్దిగా హిస్టారికల్ ఎలిమెంట్స్ మాత్రం చెప్పాను. ఇది లిబరలిజం అనేది ఒక థియరీ, ఓకేనా. దీనికి రిలేటెడ్ కంటెంట్ అనేది చాలా సమయాల్లో చాలా చోట్ల మనము చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎలెక్టెడ్ ఫర్. సో మన వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎంతకాలం వరకు ఎలెక్ట్ అవుతారు అంటే తన యొక్క టర్మ్. సో ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సిన అంటే అసలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, అన్నీ కూడా మనము తెలుసుకున్నామంటే సో ఈజీగా అనేది మనకి అర్థమవుతుంది అన్న. సో ఎప్పుడైనా ఒక కంటెంట్ చదివేటప్పుడు MCQs ద్వారా చదివేటప్పుడు ఆ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది మాత్రమే చూడకుండా మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ అంటే ఏంటంటే సో ఓవరాల్గా ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారు ఏంటి అనేది మనం చూద్దాం. సో చూడండి, ఇండియాలో సో చాలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియాలో కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో, ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఆఫీస్ అంటే కాన్స్టిట్యూషనల్గా వస్తున్న ఆఫీసెస్ అన్నింటిలో ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ హైయెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు నాన్న. అలాగే సెకండ్ హైయెస్ట్ పొజిషన్ కలిగి ఉన్నవారు ఎవరంటే అది మన VP అంటే వైస్ ప్రెసిడెంట్ గారే సెకండ్ హైయెస్ట్ పొజిషన్. అలాగే చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి, హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో చూడండి, సో ఇక్కడ మనకేంటి వైస్ ప్రెసిడెంట్ అనేవారు చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ కొన్ని ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అతను చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, కానీ రాజ్యసభలో ఉండే మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే 6 years టర్మ్స్ అనేది ఉంటారు, ఓకేనా. ఎవ్రీ 2 years అనేది కొందరు టర్మ్ అయిపోతూ ఉంటుంది, ఇంకో కొందరు వచ్చేసి ఎలెక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే రాజ్యసభకి 6 years అయినప్పుడు దాన్ని హెడ్ చేసిన చైర్మన్స్కి టిల్ ద టైమ్ హీ స్టేస్ ఇన్ రాజ్యసభ అనే కంటెంట్కి చాలామంది అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ చూడండి, ఇతను రాజ్యసభ యొక్క సో కాల్డ్ హెడ్ అయినా కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఇతను హీ విల్ ఆల్సో హోస్ట్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్కి ఇతను కూడా హోస్ట్ చేస్తారు. సో అంటే ఇతని యొక్క మెయిన్ పని రాజ్యసభ చైర్మన్ కాదు, ఇట్ ఈస్ అన్ అదర్ పోస్ట్ దట్ ఈస్ గివన్. సో అలాగే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్కి 5 years టర్మ్స్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా ఏంటంటే 5 years టర్మే ఉంటుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్రమ్ ద అబోవ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి పైన ఇచ్చిన ఆప్షన్స్లో మనకి మోస్ట్ వ్యాలిడ్ ఆన్సర్ ఏంటంటే 2, 5 years. కాకపోతే కంటెంట్ చదువుతున్నప్పుడు అలా ఒక టర్మ్లో మనం చదివి వదిలేయకూడదు. సో ఇప్పుడు మనం ఏం చదివాము, సో కాల్డ్ వైస్ ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాము. సో వైస్ ప్రెసిడెంట్ గురించి ప్రతి ఒక్క కంటెంట్ మనము చదవాలి. సో అంటే వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత ఏంటి, సో ఎవరు వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయగలరు, సో అలాంటి అర్హతను మనం చూద్దాం. సో అర్హత విషయానికి వచ్చామంటే సో చూడండి, సిటిజన్ ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, ఓకేనా. సిటిజన్ దేనికి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. సో అలాగే ఏంటంటే కంప్లీటెడ్ 35 years అంటే 35 years కంటే కూడా ఎక్కువ ఏజ్, గ్రేటర్ దెన్ 35 years ఏజ్ అంటే 35 years రన్నింగ్ కాదు, కంప్లీట్ అయ్యి ఉండాలి, ఓకేనా. తర్వాత సో అతను రాజ్యసభకి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి సో అందులో అంటే రాజ్యసభలో క్వాలిఫై అయ్యి అంటే రాజ్యసభ మెంబర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఆఫ్, ఓకేనా, అక్కడ హెడ్గా ఉంటున్నప్పుడు దాని యొక్క క్వాలిఫికేషన్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో అందుకని క్వాలిఫికేషన్స్ ఆఫ్ రాజ్యసభ మెంబర్. సో రాజ్యసభ మెంబర్కి ఏ అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు మన యొక్క సో కాల్డ్ వైస్ ప్రెసిడెంట్ అనేవారు ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇది ప్రతి ఒక్క దానికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇచ్చుంటారు. సో ఇది లా ద్వారా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అలాగే చూడండి, సో ఎలక్టోరల్ కాలేజ్ అంటే వీరిని ఎవరు ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారు అనేది. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటంటే
ఎన్నుకోబోయే వాళ్ళు ఎవరు, సో మన వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే వాళ్ళు ఎవరు. సో ఎలక్టోరల్ కాలేజ్ విషయానికి వచ్చాము అంటే సో మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 66 ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారంటే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఓకేనా, మెంబర్స్ ఆఫ్ రాజ్యసభలో ఉన్న మెంబర్స్, తర్వాత చూడండి నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు, ఓకేనా, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభలో నామినేట్ అయిన వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్, సో చూడండి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అంటే లోక్సభలో ఉండే ఎలక్టెడ్ మెంబర్స్ వారందరూ కూడా ఏంటంటే పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఏంటి ఎలక్షన్స్ అనేది నార్మల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారానే అనౌన్స్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత ఏంటంటే వారు వైస్ ప్రెసిడెంట్కి అయినా ఎలక్షన్ కండక్ట్ చేసి తర్వాత ఏంటంటే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏంటంటే బేసిక్స్ ఇచ్చాను. సో డీటెయిల్ స్టడీ అనేది మీరు మన పాలిటీ క్లాసెస్లో ఏదైతే ఉందో సో అక్కడ కూడా, లేదంటే మన ఎన్సీఆర్టీ కోర్స్ తీసుకున్నారు అంటే అక్కడ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అంటే రిమూవల్ ప్రొసీజర్స్ ఏంటి, ఓకేనా, సో ఎలా రిమూవ్ చేయొచ్చు, ఇంకా మనకి అతని యొక్క పవర్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఇలా కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనేది మీరు డైరెక్ట్గా అనేది మన క్లాసెస్లో మీరు తెలుసుకోవచ్చు. దర్ ఇస్ నో ఇష్యూస్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ క్యాన్ బికమ్ మినిస్టర్స్. సో ఇక్కడ మినిస్టర్స్ అంటే ఎవరో తెలుసుకోవాలి, తర్వాత మినిస్టర్స్ ఎవరు అవ్వగలరు, ఎంత శాతం మంది అవ్వగలరు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి మినిస్టర్స్ అంటే మనం ఏమంటామంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో ప్రజలచే ఎన్నుకోబడిన, ఓకేనా, ప్రజలచే ఎన్నుకోబడిన ఎవరైతే మన యొక్క సో కాల్డ్ ఎంపీస్ ఉంటారో వారిలో కొందరిని వచ్చేసి ప్రెసిడెంట్ ద్వారా పిఎం అడ్వైస్తో ఎన్నుకొని వారిలో కొందరిని ఏంటంటే దే విల్ బి అపాయింటెడ్ యాజ్ ద మినిస్టర్స్ అన్న. మినిస్టర్స్లో పలువురు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. అందులో ముఖ్యమైన వారు ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్. ఎవరినన్నా క్యాబినెట్ మినిస్టర్స్ టాప్ మోస్ట్ పొజిషన్లో క్యాబినెట్ మినిస్టర్స్ అనేది ప్రత్యేకంగా ఉంటారు. తర్వాత ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్. సో చూడండి, క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు. తర్వాత మినిస్టర్స్లో మనకి ఎవరు ఉంటారంటే డెప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. ఇలా 3 రకాల మినిస్టర్స్ ఉంటారు నాన్న, డెప్యూటీ మినిస్టర్. సో ఇలా 3 రకాల మినిస్టర్స్ ఉంటారు. ఈ మినిస్టర్స్లో మనం తీసుకున్నామంటే క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చేసి ముఖ్యమైన అంశాలు తీసుకుంటారు. అంటే వీరందరూ కూడా, సో వీళ్ళందరి మీద, సో వీళ్ళు ఇన్ని మినిస్టర్స్ ఉన్నా కానీ వీళ్ళందరికీ తోపు ఎవరంటే పిఎం, ప్రైమ్ మినిస్టర్స్. సో మినిస్టర్లో కల్లా కూడా ప్రాముఖ్యత కలిగిన వారు అనే విధంగా సో ప్రైమ్ మినిస్టర్ అనేది మనకు తెలుపుతారు. సో క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఎవరంటే వారు చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యంగా చీఫ్ పాలసీ అంటే పాలసీ మేకింగ్ బాడీలో ఉంటారు. అంటే పాలసీ ఫార్ములేటింగ్ అంటే ఏదైనా కానీ కొత్త పాలసీని రూపొందించే విధంగా వారు ఉంటారు. అలాగే ఏంటంటే ప్రముఖమైన శాఖలు అంటే హోంశాఖ, డిఫెన్స్, ఓకేనా, డిఫెన్స్, ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎక్సెట్రా అంటే ప్రముఖమైనవి చాలా ముఖ్యమైన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వాటిలో వాళ్ళు పాలసీ మేకింగ్ అనేది చేస్తారు. సో అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అనేది 2 రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే ఇండిపెండెంట్ ఉంటారు నాన్న, ఏంటంటారు ఇండిపెండెంట్ ఒకరు ఉంటారు. తర్వాత ఏంటంటే ఇన్ఛార్జ్, ఓకేనా. సో ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటారు, లేదంటే ఏంటంటే దే విల్ బి డిపెండెంట్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్స్గా ఉంటారు, ఓకేనా. ఇండిపెండెంట్ లేదంటే అటాచ్డ్ అని కూడా అనొచ్చు, ఓకేనా. అటాచ్డ్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ అంటే వారు ఏ క్యాబినెట్ మినిస్టర్కి అటాచ్డ్గా ఉండరు, ఇండిపెండెంట్గానే ఉంటారు. అటాచ్డ్ అంటే ఏదైనా క్యాబినెట్ మినిస్టర్కి, ఇక్కడ ఉన్నారు కదా క్యాబినెట్ మినిస్టర్, వారితో పాటు వారు ఎయిడ్ అండ్ అడ్వైస్ లాగా అటాచ్ అనేది చేయబడతారు. తర్వాత డెప్యూటీ మినిస్టర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వారు క్యాబినెట్ మినిస్టర్స్ కానీ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ కానీ అటాచ్ చేయబడి ఉంటారు, ఓకేనా. సో వారితో పాటు ఏంటంటే కలిసి పనిచేసే వాళ్ళు అంటే అటాచ్డ్ టు దమ్ అంటే వారి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీగా అనేది ఉంటారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మన యొక్క మినిస్టర్స్. సో వీరందరిలో తోపు ఎవరంటే మన పిఎం, ఓకేనా. తర్వాత సో ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ మినిస్టర్స్ని ఎలా అపాయింట్ చేస్తుంటే ఆర్టికల్ 74 ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్కి ఫ్రీడమ్ ఆఫ్ డెసిషన్ లేదు. ఖచ్చితంగా ఎయిడ్ అండ్ అడ్వైస్ అంటే పిఎం ఎవరైతే చెప్తారో, ఓకేనా, ఎయిడ్ అండ్ అడ్వైస్ అంటే పిఎం ఎవరినైతే చెప్తారో సో వారినే వీరు మినిస్టర్స్గా అనేది అపాయింట్ అనేది చేస్తారు నాన్న. సో ఇది ఎయిడ్ అండ్ అడ్వైస్ అంటే. తర్వాత ఏంటంటే సో ఇక్కడ సో ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన తర్వాత ఇంకా మిగతా ప్రొవిజన్స్ అంతా కూడా ఆర్టికల్ 75లో ఇస్తారు. ఆర్టికల్ 75లో ఏం చెప్తారు అంటే సో చూడండి 15%, సో ఎంతమంది మినిస్టర్స్గా అపాయింట్ చేయొచ్చు,
మినిస్టర్స్, సో జనరల్గా తీసుకున్నాం అంటే మినిస్టర్, ఓకేనా, మినిస్టర్గా అపాయింట్ చేయడానికి ఎంత శాతం మంది అంటే 15% ఆఫ్ టోటల్ లోకల్ సభ అంటే లోక్సభలో ఉంటున్న స్ట్రెంత్లో 15% వారిని మనము మినిస్టర్స్గా అనేది అపాయింట్ చేయొచ్చు. ఆ 15% ఏంటి అంటే ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారంటే 91st, ఓకేనా, 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఇప్పుడే. సో మీకు యాంటీ డిఫెక్షన్ లాలో చేంజెస్, ఇంకా చాలా చేంజెస్ అనేది సో ఇక్కడ చేసుంటారు నాన్న. సో 2003లోనే 91st అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే గవర్నమెంట్, బిజినెస్ ఇవన్నీ కూడా చేంజ్ చేసే విధంగా కొన్ని సవరణలు చేస్తారు. అందులో ఏంటంటే మినిస్టర్స్ అనేవారు టోటల్ లోక్సభలో 15% మంది ఉన్నారు. సో ఇక్కడ మీకు అప్పుడే ఆన్సర్ దొరికేసింది 2 అనేది మీ యొక్క రైట్ ఆప్షన్. సో చూసారా, సో ఇప్పుడు ఈ టర్మ్ ఎక్కడొచ్చింది చూడండి, ఎక్కడో ఒక చివరి క్షణాన వచ్చింది. కాకపోతే చదివేటప్పుడు ఇవన్నీ చదివి తెలిసి ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా చేయొచ్చు. సో పైన చదివేసి ఆ ఒక పాయింట్ బట్టి పట్టుకొని మీరు ఉపయోగపడుతుందా అంటే నో నాన్న. సో ఎప్పుడైనా కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నా కానీ ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది వీరికి ఉంటుంది. అంటే వారు డైరెక్ట్గా అనేది కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్గా ఉంటారు. దేనికంటే లోక్సభకి లేదంటే పార్లమెంట్కి వారే కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా అనేది ఉంటారు నాన్న. సో ఇది ఓవరాల్గా ఈ మినిస్టర్ అంటే ఏంటి, సో హౌస్ ఆఫ్ పీపుల్ నుంచి కూడా ఎలా ఎన్నుకుంటారు ఏంటి అనేది కొన్ని వివరాలు మనం అందించాం. సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు. అద్భుతం. సో చూసారా, ఇప్పుడే మీకు క్వశ్చన్ చెప్పాను, అదే క్వశ్చన్ ఆన్సర్గా వచ్చింది. ఇప్పుడే ఒక కంటెంట్ చెప్పాను, అదే కంటెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. సో చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవారు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి అనేది అడుగున్నారు. సో వెరీ వెరీ ఈజీ ఆన్సర్, ఇందాకే నేను చెప్పాను కాబట్టి యూ కెన్ సే ఇట్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ద వన్ ఆప్షన్ లోక్సభ. హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది హౌస్ ఆఫ్ పీపుల్కి. ఇంకోటి ఓకేనా, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటంటే లోక్సభ. ఇంకో చిన్న విషయం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంతకుముందే చెప్పాను కానీ కంటెంట్లో చూడండి, లోక్సభలోను రాజ్యసభలోను మెంబర్ కాని వాళ్ళు ఎవరైనా కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో పేరు పొందొచ్చా అంటే పొందొచ్చు. అంటే 6 monthsలో వారి యొక్క మెంబర్షిప్ ప్రూవ్ చేయాలి. 6 months టైం ప్రియారిటీలో వారు ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది నాన్న. అసలు ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో మనం చూడాలి. చూడండి, కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అన్నారా, ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఏంటో తెలుసుకుందాం సింపుల్ టర్మ్స్లో. చూడండి, మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 75 Clause 3లో పర్టికులర్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని తెలపడం జరిగింది. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు లోక్సభకే రెస్పాన్సిబుల్, ఎందుకు రాజ్యసభ కాదు, ఎలా లోక్సభకి రెస్పాన్సిబుల్ అని చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో చూడండి లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏం పాస్ చేస్తారు, నో కాన్ఫిడెన్స్ మోషన్. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ పాస్ చేశారా అనుకోండి, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసిన తర్వాత ఆల్ క్యాబినెట్, సో పాస్ చేసేది ఎక్కడ లోక్సభలో, కానీ ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మస్ట్ రిజైన్, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రిజైన్ చేయాల్సిందే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్, సో ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రాజ్యసభ నుంచి ఉంటే వారు కూడా మస్ట్ రిజైన్. సో ఇక్కడి నుంచి మనకి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా వారు రాజ్యసభ నుంచి ఉండి ఎక్కడి నుంచి ఉండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు హూమ్, దట్ ఈస్ యువర్ సో కాల్డ్ మన యొక్క మినిస్టర్, ఓకేనా. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద లోక్సభ. అలాగే చూడండి క్యాబినెట్, ఓకేనా, క్యాబినెట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో క్యాబినెట్ డెసిషన్కి, ఓకేనా, క్యాబినెట్ డెసిషన్స్కి సో కాల్డ్ మినిస్టర్స్ అందరూ కూడా సరే అనేసి దే షుడ్ రెస్పెక్ట్ ద వాల్యూ. అంటే ఏంటంటే ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మనమంతా నడుస్తున్న ఫెడరలిజంలో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే గవర్నమెంట్స్ అంతా కూడా సక్రమంగా నడుస్తుంది. అలాగే ఏంటంటే క్యాబినెట్ డెసిషన్ అనేది బైండింగ్ అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఆమోదించాల్సిన అవసరం అనేది ఉంది. సో అలాగే ఏంటంటే సో క్యాబినెట్ డెసిషన్స్ అనేది పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఎవరైనా కానీ డిసగ్రీ చేస్తే ఎందుకు అనేది కూడా స్టేట్ చేయాలి. యాక్చువల్గా బిఆర్ అంబేద్కర్ కూడా లా మెంబర్గా ఉంటున్నప్పుడు కూడా ఏంటంటే ఈ యాడ్ ఇష్యూస్, తన కొలీగ్స్తో ఇష్యూస్ ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్ తెచ్చారు 1953లో. అప్పుడు కూడా ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారు రిజైన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే తాను ఉన్నప్పుడే అప్పట్లో ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది క్లీన్గా అనేది తెలపడం అనేది జరిగింది, ఓకేనా. సో దట్ ఈస్ వాట్ మన పార్లమెంటరీ సిస్టంలో మెయిన్ అండ్ సర్వైవింగ్ ఎలిమెంట్ ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేదంటే సిస్టమే స్పాయిల్ అయిపోతుంది కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుని మళ్ళీ మొనార్కీ సిస్టమ్ లాగా యాక్ట్ అయిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో చూడండి, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, లేదంటే బోత్ ఏ అండ్ బి.
సో నెయిదర్ ఏ నార్ బి. సో ట్విస్టెడ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఉంది. సో ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఏమంటారు? సో ప్రెసిడెంట్ అనేవారు హెడ్ ఆఫ్ ద స్టేటా లేదంటే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మన పార్లమెంటరీ సిస్టంలో ఏంటన్నా పార్లమెంటరీ సిస్టంలో ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేటు, పిఎం వచ్చేసి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాకపోతే ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే సో కంప్లీట్లీ ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఏంటంటే ప్రెసిడెంట్కి సుపీరియారిటీ అనేది ఉంటుంది కాబట్టి హీ విల్ బీ యాక్టెడ్ యాజ్, ఓకేనా. సో హీ విల్ బీ అంటే తను ఒకవైపు హెడ్ ఆఫ్ ద స్టేట్ గాను ఉంటాడు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గాను ఉంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కంపారిటివ్ స్టడీ. అసలు పార్లమెంటరీ సిస్టమ్కి ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి ఉంటున్న ఆ కంపారిజన్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెసిడెన్షియల్ సిస్టంలో వచ్చేసి ఓన్లీ వన్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, ఓకేనా. అంటే ప్రెసిడెంట్ అనే అతనే చాలా వరకు ప్రాముఖ్యంగా ఉంటారు. సో అందువల్ల హీఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. బోత్ అన్నప్పుడు మీ ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అండ్ బి. సో ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ ట్రెండీ క్వశ్చన్ అన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పైన ఒక స్టేట్మెంట్స్, ట్రూ స్టేట్మెంట్స్, ఆ రెండు స్టేట్మెంట్స్ రైట్, ఆ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ అన్నటువంటి విధంగా అడుగుతారు. బట్ ఈజీగా ఇఫ్ యూ నో దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే సో ఇక్కడ వన్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తాను సింపుల్ టర్మ్స్లో, తర్వాత మనం కంటెంట్లోకి వెళ్దాం. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది మనం ఏంటంటే ఓన్లీ వన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు? వన్ ఎగ్జిక్యూటివ్. కానీ పార్లమెంట్లో ఎలా ఉంటారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్. అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్స్ ఆర్ మోర్ అనేది మనకు అర్థమవుతుంది. సో అలాగే సో ఇలాంటి ఒక ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఓకే. నా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఎక్కడంతా ఫాలో అవుతున్నారు అంటే యూఎస్ఏలో ఫాలో అవుతున్నారు, సౌత్ కొరియా, ఓకేనా, సౌత్ కొరియాలో ఫాలో అవుతున్నారు. సో ఇవి కూడా ఉదాహరణలు అనేది మనకు ఖచ్చితంగా తెలుసున్నారు ఎక్సెట్రా. సో ఇది మనకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే. తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఒకే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు సో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ ఏంటి? నాట్ రెస్పాన్సిబుల్. ఇంతకుముందు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నా, ఇక్కడ ఏంటి? నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. అంటే వీరు తీసుకునే నిర్ణయాలు అనేవి మన లెజిస్లేచర్కి చెప్పాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ ఇండిపెండెంట్. అలాగే ఏంటంటే పాలసీ, యాక్ట్స్, కాన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్ అవన్నీ కూడా క్విక్గా అనేది వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు. టర్మ్స్ ఇన్ ద ఆఫీస్, వారు ఆఫీస్లో ఉన్నంత వరకు సుప్రీం పవర్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ నన్. సో నా ఇక్కడ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే అందరూ కలిసి ఏంటంటే దే షుడ్ ఫేవరెట్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి ప్రామినెన్స్ అనేది ఉంటుంది. తర్వాత సో ఇక్కడ మనము ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఉన్న ఫేవరెటిజమ్స్ ఏంటంటే నాన్న చాలా వరకు స్టేబుల్. మన దాంట్లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎక్కువ మంది ఉంటున్నారు అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ అని ఇవన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ పెండింగ్ అయ్యేవి ఇవన్నీ కూడా ఉంటుంది. సో అందువల్ల సో ఎక్కువగా ఏంటంటే మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ అని చెప్పొచ్చు, ఓకేనా. కానీ పార్లమెంటరీ సిస్టమ్ స్టేబుల్ కాదు, కానీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ స్టేబుల్. ఎందుకంటే ఎక్కువ మంది లేరు, కన్ఫ్యూజన్ లేదు, సింప్లీ వన్ పర్సన్. సో డెసిషన్ మేకింగ్ విల్ బి ఈజీ అనేది మనం చెప్పొచ్చు. అలాగే సో ఇక్కడ ఒక్కొక్కరు ఎగ్జిక్యూటివ్స్ కానీ ఇవంతా కూడా ఏంటంటే ఆ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారే అపాయింట్ చేసుకుంటూ ఉంటారు, ఓకేనా. సో తర్వాత తీసుకుంటున్నాము అంటే ఇక్కడ ఎలక్టబిలిటీ, ఓకేనా. ఎలక్షన్ పద్ధతిలో కూడా తీసుకున్నామంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా ప్రజలచే ఎన్నుకోబడడం జరుగుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి అక్కడ డిఫరెంట్ మెంబర్స్ని ప్రజలు ఎంపీస్ని ఎన్నుకుంటే వాళ్ళ తరపు నుంచి ఒకరిని వాళ్ళ లీడర్గా అనేది ఎన్నుకుంటారు. సో ఇక్కడ ప్రొసీజరల్ డిలే అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నారు అంటే ప్రెసిడెన్షియల్కి ఉన్న సమస్యలు అంటే కాన్స్ విషయంలో వచ్చారంటే చూడండి, ప్రెసిడెన్షియల్ సిస్టంలో కోఆపరేషన్ తగ్గుతుంది. అంటే ఒక వ్యక్తే ఉంటాడు కాబట్టి మళ్ళీ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, మిగతా వాళ్ళతో కోఆపరేట్ అవ్వడం అనేది కంపారిటివ్లీ తక్కువే ఉంటుంది. తర్వాత అంటే చాలా వరకు మళ్ళీ ఆటోక్రసీ, ఒక వ్యక్తికి చేతిలో సుప్రీం పవర్ అన్నట్టు ఉంటుంది, అవునా కదా. సో అంటే ఒకే వ్యక్తికి ఎక్కువ పవర్ ఉన్నట్టు ఉంటుంది, దాన్ని మనం ఆటోక్రసీ అంటాం. సో ఆటోక్రటిక్ రూల్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. తర్వాత తీసుకుంటానంటే ఇక్కడ సుప్రీమిటీ ఆఫ్ ద పర్సన్. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో కాల్డ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అంటే ఎలాగైతే ప్రెసిడెన్షియల్ సిస్టంలో పాజిటివ్స్ ఉన్నాయో అదేవిధంగా నెగటివ్స్ కూడా అందులో దాగి ఉన్నాయి నేను. సో ఓవరాల్గా అన్నింటినీ మనం అనలైజ్ చేసి చదువుకున్నామంటే దట్ ఈస్ ఈజీ వే టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మీకు ఆన్సర్ ఎలా చేయాలో అర్థమైంది, దానికి రిలేటెడ్ కంటెంట్ అర్థమైంది, ఇంకా అద్భుతమైన విషయాలు మీకోసం నేను షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు నన్న ప్రాముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. సో మనము లైవ్ అనేది మీకు నేరుగా మీరు వచ్చి విజిట్ చేయొచ్చు మన విశాఖపట్నం బ్రాంచ్లో. సో ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో కైండ్లీ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ అటెండ్ అవర్ ఫ్రీ సెమినార్. ఓకే గైస్, దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care.
రేపు ఇంకొక అద్భుతమైన ఎన్సీఆర్టీ క్విజ్లో మిమ్మల్ని నేను వచ్చి జాయిన్ అవుతాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.